హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. నగరి అసెంబ్లీ నియోజకవర్గం చిత్తూరు జిల్లా చిత్తూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,94,748 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఆర్కే రోజా ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. నగరి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే గతంలో ఇది టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఇప్పుడు ఆ కోటను ఎట్టకేలకు రోజా బద్దలు కొట్టింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరొందిన వైసీపీ ఎమ్మెల్యే రోజాకి ఇప్పుడు ఎదురుగాలి వీస్తుంది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు, కాంగ్రెస్ అభ్యర్థి చెంగారెడ్డి రెడ్డివారి, పీఆర్పీ అభ్యర్థి జి సుదర్శన వర్మ, బీఎస్పీ అభ్యర్థి జె వేణుగోపాల్ రాజు, బీఎస్పీ అభ్యర్థి ఎన్ శంకర్ యాదవ్, ఇండిపెండెంట్ అభ్యర్థి బి రామకృష్ణమనాయుడు, ఎల్ఎస్పీ అభ్యర్థి డాక్టర్ జి జవహర్ రూబెన్, ఇండిపెండెంట్ అభ్యర్థి బి దల్లిబాబు, కె ధనశేఖర్ చెట్టి, బీఎస్ఎస్పీ అభ్యర్థి జి గుణశేఖర్లపై పోటీ చేసి 1,308 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా, టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు, కాంగ్రెస్ అభ్యర్థి సత్యస్వరూప ఇందిరా వకాటి, ఎల్ఎస్పీ అభ్యర్థి పోతుగుంట విజయబాబు, పీపీఐ అభ్యర్థి సి మాలతి, జేఎస్పీ అభ్యర్థి జి జవహర్ రూబెన్, ఇండిపెండెంట్ అభ్యర్థి ఏ చిట్టిబాబు, కె ధనశేఖర్ చెట్టి, జేఎంబీపీ అభ్యర్థి సి నాగరవీంద్ర రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి పి జయరామయ్య, బి రామకృష్ణమనాయుడు మరియు బి దిల్లీబాబులపై పోటీ చేసి 858 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా, టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్, కాంగ్రెస్ అభ్యర్థి పోచారెడ్డి రాకేష్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి నాగనబోయిన ప్రవళిక, బీజేపీ అభ్యర్థి నిషిదా ఎం, జేఎంపీ అభ్యర్థి అపన్ నిరంజన్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఆర్జీ ప్రకాష్, కె ధనశేఖర్ చెట్టి, పి జయరామయ్య, హెచా వినాయకం, ఏ చిట్టిబాబు మరియు బి దిల్లీబాబులపై పోటీ చేసి 2,708 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా, టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్, కాంగ్రెస్ అభ్యర్థి పోచారెడ్డి రాకేష్ రెడ్డిల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.